ఇక కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్యాంబాబు పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. దాదాపు 80 ఏళ్లుగా రోడ్లు లేని ప్రాంతాల్లో ఎమ్మెల్యే చొరవ తీసుకుని సీసీ రోడ్లు వేసేందుకు స్థానికులు ఆయనను సత్కరించారు. పలసాన్ని నివారించి వ్యవసాయాన్ని పెంచడానికి రానున్న రోజుల్లో 68 చెరువుల్లో నీటిని నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా పత్తికొండ నియోజకవర్గంలో నీటిని తెస్తానని ఎమ్మెల్యే శ్యాంబాబు హామీ ఇచ్చారు. పోతున్నారో ఆ వలసలు నివారణ కోసం ఈ నీళ్లు నింపేది. మరి రాబోయే కాలంలో ఈ వలసలు మన ఏరియా నుంచి ఉండకూడదు, ఎవరు పంటలో వాళ్ళే బంగారం పండించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా మేము కూడా ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారంగా ముందర పోతున్నాము. ప్రతి ఒక్క చోట కూడా మంచి పని చేసుకుంటూ పోతున్నాము. రాబోయే కాలము ఇంకా 4.5 ఏళ్ళు ఉన్నాయి. బ్రహ్మాండమైన అభివృద్ధి పత్తికొండలో చూపెడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే వలసలు